హాయ్ సార్. సో రేపు ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది కదా, కల్కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటిది? దాదాపు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎదురు చూస్తున్న కలికి గురించే, మొత్తం పాన్ ఇండియా కూడా కాదు వరల్డ్ వైడ్గా ఎదురు చూస్తున్న కలికి గురించే. ప్రభాస్ అభిమానం అంటే ఫ్యాన్ అయ్యి ఉండి నేను చాలా గౌరవపడుతున్నా. ఎందుకంటే కలికి అంటే ఒక సినిమా కాదు, అది ఒక మన భవిష్యత్తు, అది మన భవిష్యత్తు, మన పాస్ట్ మొత్తం తెలిసిన సినిమా అది. దాని గురించి కొన్ని వేల మంది వస్తున్నారు. ఎందుకు ఇప్పుడు మహాభారతం తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా గురించి అశ్వత్థామ ఎవరు, కలికి ఎవరు, కృష్ణుడు అవతారం ఎవరు మొత్తం తెలుసుకొని, మొత్తం చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు మొత్తం అందరు కలిసి మన పాస్ట్ ఏంటి, కలికి అసలు ఎవరు, కలి ఎవరు, అశ్వత్థామ ఎవరు తెలియని వాళ్ళు కూడా గూగుల్లో, వెబ్సైట్లో, యూట్యూబ్లో మొత్తం చూసి సినిమాకి రావాలని అలా ఒక ప్లాన్ చేసుకుని వస్తున్నారు. రేపు అనేది సినిమా బ్లాక్ బస్టర్ అయింది సార్. అంటే మీకు రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా అనిపించింది అసలు? యాక్షన్ సీన్ అలా కమల్ హాసన్ గారి గెటప్ కానీ చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే మన కమల్ సార్ అనుకుంటే దాదాపు 73 సంవత్సరాలు దాటిపోయినాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి కలి అని అంటే ఆయన ఒక రోల్ అనేది చాలా అంటే భారతీయుల్లో మన దశావతారం చూసింది. ఎందుకంటే ఆయన నటన వేరే. అట్లానే ఆయన కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి అంత పాజిటివ్ మేకప్ వేసుకొని కూడా అన్నిసార్లు కష్టపడడం, అంతసేపు కష్టపడడం ఆయన గ్రేట్. అది అంటే మీరు ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ అవబోతుంది అంటే ఎలాంటి కలెక్షన్స్ రాబోతున్నాయి? నో డౌట్ సార్, ఈసారి ఆస్కర్ రామ్ చరణ్కి ఎన్టీఆర్ కాదు, ప్రభాస్ కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్, మన ప్రపంచం మొత్తం తిరగాల్సింది దీనికి. ఎందుకంటే మనం ఎక్కడి నుండి పుట్టాం, మన భవిష్యత్తు ఏంటి, మన పాస్ట్ ఏంటి తెలియాల్సిన సినిమా ఇది. ఎందుకంటే రాబోయే తరాలకు ఒక అలా టైం అలా పడిపోయింది. ఎందుకంటే రాబోయే తరానికి అర్థమైపోయింది కలి అంటే ఇది, కలియుడు ఇదా, అలా అర్థమైపోయింది. అంటే 2024 పెద్ద బడా సినిమాలు చాలా వస్తున్నాయి. సో ఈసారి 2024 ప్రభాస్ అనుకోవచ్చా? 2024 కానీ 2028, 29, 30 వచ్చినా సరే ప్రభాస్ రికార్డ్ ప్రభాస్ బ్రేక్ చేసుకోవాలి తప్ప వేరే హీరో బ్రేక్ చేసే అవకాశం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.